హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ అండి. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఈ కబాబ్ని రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చికెన్ కబాబు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి, అందులోకి కోడిగుడ్డు కర్రీ కూడా చేశాను నేను. ఇప్పుడు మనం ఈ చికెన్ కబాబు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో సాల్టు, కారము, కొంచెం పసుపు, దాంట్లో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్తం కొంచెం ఆ మసాలాలు ఆ పీసెస్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం అందులోకి కొంచెం ఒక కప్పు కార్న్ఫ్లవర్ సరిపోతుంది. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అందులో నేను ఒక ఎగ్ పగలగొట్టి పచ్చి ఎగ్ వేశాను. అది మొత్తం పీసెస్ మొత్తానికి పట్టేంత వరకు ఆ కార్న్ఫ్లవరు, ఆ మసాలాలు, ఆ ఎగ్ మొత్తం పట్టే వరకు బాగా మిక్స్ చేయాలి. చూడండి, మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. రెడ్ కలరు కొంచెం రెడ్గా కనిపించడానికి. నేను అది స్కిప్ చేశాను. ఒక హాఫ్ బద్ద లెమన్ తీసుకొని దాని మీద పిండితే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ కూడా. అలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీసెస్గా మనం వేసుకుంటూ ఆయిల్లో చూడండి ఎట్లా పొంగుతుందో. బాగా క్రిస్పీగా వస్తుందండి. అలా మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పీసెస్ వేయటం వల్ల చాలా క్రిస్పీగా చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ వచ్చింది చికెను. లోపల కూడా బాగా ఉడికిపోతుందండి. కావాలంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు మీకు రెడ్గా కనిపించడానికి. ఆ చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం దాన్ని కొంచెం పక్కకు తీసేసుకోవచ్చు. ఇంకా అవి బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. బాగా వేగినవి కూడా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. చూడండి, ఇంకొకసారి నేను వేరే క్వాంటిటీ వేసాను. బాగా వేగనివ్వాలండి. ఆయిల్ని మనం నెక్స్ట్ టైం చికెన్కి అట్లా 1 వీక్ లోపు యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్ట్ అయ్యిద్ది అనుకోవడానికి. ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు అవసరం ఉందండి. దయచేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ చేయండి. చూడండి, కబాబ్ రెడీ అయిపోయింది. చికెన్ కబాబ్లో 2 ఆనియన్స్, ఒక లెమన్ బాగా దాని మీద పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలో కూడా నంచుకొని తినొచ్చు, విడిగా కూడా తినొచ్చండి. ఓన్లీ చికెన్ కర్రీ వరకే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ ఫ్యాట్ కూడా తక్కువే ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఈ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ కర్రీ ప్లస్ చికెన్, చపాతీ చాలా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.